నాదొకే కోరికత్తా, జీవితాంతం సంజుతో కలిసి ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు విడదీస్తారు చెప్పు? ఒకవేళ అట్లాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే ఊరుకుంటానా? వాళ్ళ అంతు చూస్తాను. అవి కాదు సిరి, ఇంకేమైనా కోరికలుంటాయి కదా, అవేమన్నా ఉంటే చెప్పు. ఏం సింధు, గుర్తున్నదిగా? 90 రోజులు వెళ్ళిపోవాలా, లేదంటే చదువు పాడైపోతుంది. సింధు, ఇంద్ర నీతో ఏం మాట్లాడింది? అదే ఆంటీ, త్వరగా ఫారెన్ పొమ్మని. 90 రోజుల తర్వాత ఈ ఇంట్లోంచి వెళ్లిపోయేది తన మేర కోడలే అని తెలీదు పాపం. పాపం నువ్వెళ్ళిపోతావనుకుంటోంది. ఆంటీ, ఇందాక భోజనాల దగ్గర ఇంద్రాణి నన్ను కొడుతుంటే మీరెందుకేం మాట్లాడలేదు? మాట్లాడదామని అనుకున్నాను సింధు, కానీ ఇంద్రాణి కోపం చూసిన తర్వాత నోట మాట రాలేదు. ఇప్పుడు మాట్లాడండి. మా కోడలు ఎందుకు కొట్టావని నిలదీయండి. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అర్థం చేసుకో సింధు, ఇప్పుడు ఇంద్రాణితో గొడవ పడితే నీ పెళ్లి ఆగిపోతుంది. సిరి పెట్టిన షరతులు మర్చిపోయావా? 3 నెలల వరకు ఇంట్లో ఏ గొడవ జరగకూడదు. సిరి కండిషన్స్ పెడుతూ మనల్ని కట్టుపడేసింది. ఎంతకాలం లేసిందు? 3 నెలలే కదా. చిన్నపరెడ్డి, ఏమైందయ్యా అట్టారిసినావు? ఏమీ లేదు. పీడకలేమన్నా వచ్చినాదా? చిన్నపరెడ్డి ఎవరయ్యా? పెద్దిరెడ్డి తమ్ముడు. ఇప్పుడు వాడి పేరెందుకు తలుసుకుంటా ఉండావు? నా చెయ్యి నరికినది వాడే. వదిలిపెట్టను. ఆ కుటుంబంలో ఎవ్వరిని వదిలిపెట్టను. సరే వదినా, ఇంకా మేము బయలుదేరుతాం. సిరి జాగ్రత్త. అయ్యో ఉమాదేవి, ఆ విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాలా అక్కకి? 3 నెలల ముందే సిరి సీమంతానికి ముహూర్తం పెట్టినది. ఇక వాళ్ళింటి వారసుడికి జన్మనివ్వబోయే సిరిని ఎట్టా చూసుకోవాలో మా అక్కకి తెలీదు. అవునింద్రాణి, సిరిని మీ ఇంటికి పంపించేంత వరకు ఈ 90 రోజులు ఏ లోటు రాకుండా చూసుకుంటాను.
సిరిని 90 రోజుల తర్వాత మా ఇంటికి పంపించడం వదినా. నేను వద్దన్న సిరి ఆగదు ఉమాదేవి, తప్పకుండా మీ ఇంటికి వచ్చేస్తుంది. నాకు సిరికి మధ్య ఆ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఏంటి సిరి అక్క అంటా ఉండాది? 90 రోజుల తర్వాత నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? అవునత్తా, 90 రోజుల తర్వాత నేను పుట్టింటికి వచ్చేస్తున్నాను. ఇక అక్కడే ఉంటాను. ఏంది సిరి, నువ్వు పుట్టింటికి వచ్చి ఆడనే ఉండిపోతావా? ఏదైనా గొడవ జరిగినాదా? చెప్పు సిరి, ఏమైనాది? ఏందన్నా సిరి పుట్టింటికి వచ్చేటమేంది? ఏం జరిగినాదో నువ్వైనా చెప్పన్నా. బావా, నా బిడ్డ అత్తారింట్లో సుఖంగా ఉందనుకుంటే మళ్ళీ ఇదేంది? లేదు, నువ్వు పుట్టింటికి వచ్చి ఆడనే ఉండనీకి ఇల్లేదు. ఈడనే సంతోషంగా సంజుతో పాటు కలిసి ఉండాలా. చెప్పు, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? ఎవరన్నా ఏమన్నా అంటే చెప్పు, ఇప్పుడే మాట్లాడతాను. ఏందక్క, నువ్వేమన్నా అన్నావా? నేనే వనలేదు, తానే వెళ్ళిపోతానంది. సింధు, ఏం చేసినావు చెప్పు. నేనేం చేయలేదు. నువ్వే ఏదో చేసినావు. సిరి, సింధు ఏం చేసినాదో ఇప్పుడే చెప్పు, దీనంతా చూస్తాను. అయ్యో అత్త, సింధు ఏం చేయలేదత్తా. మరి 90 రోజుల తర్వాత పుట్టింటికి వచ్చి ఆడిని ఉండిపోతానని ఎందుకంటా ఉండవు? మాట్లాడవేంది సిరి? ఎందుకత్తా అందరూ అంత కంగారు పడుతున్నారు? కంగారుగా కింకెందే. అత్తారింట్లో హాయిగా కాపురం చేసుకునే బిడ్డ ఒక్కసారిగా పుట్టింటికొచ్చి ఉండిపోతాను అంటే కంగారుగా ఉండదా చెప్పు? మరి ఆ సమయంలో పుట్టింటికి కాక ఇంకెక్కడికి వెళ్తానమ్మా? ఏంది సిరి నువ్వు మాట్లాడేది? అవునత్తా, ఏ ఆడపిల్లకైనా తొలి కాన్పు పుట్టింట్లోనే కదా జరగాలి. నువ్వే అన్నావు కదా నేను 3 నెలల ముందే రావాలి అని. ఆ విషయం అత్తయ్యకి చెప్పాను. సరే సిరి, నీ సీమంతం అయిపోగానే అలాగే పుట్టింటికి వెళ్ళిపో అన్నారు. అందుకే 90 రోజుల తర్వాత పుట్టింటికొచ్చి డెలివరీ అయ్యేంత వరకు ఇక అక్కడే ఉంటాను అన్నాను. అంతే. నాకు అత్తయ్యకేదో గొడవ జరిగినట్టు, నేను సంజుకి విడాకులు ఇచ్చేసి ఇక మన ఇంట్లోనే ఉండిపోతానన్నట్టు అందరూ అంత భయపడ్డారేంటి? కానుపు కోసం పుట్టింటికొస్తాను అన్నావా? కంగారు పెట్టేసినావు కదే. అవును సిరి, నువ్వు యాడ సంజును వదిలేసి పుట్టింటికి వచ్చేస్తావేమోనని నేనెంత భయపడినానో తెలుసా? నా సంజుని వదిలి నేను ఎక్కడికి వస్తానత్తా? సంజు నేను ఎప్పుడు ఒకటిగానే ఒకే చోటే కలిసి ఉంటాం. అయితే ఓ పని చేసిరమ్మా, నువ్వు కాన్పుకు మన ఇంటికి వచ్చేటప్పుడు నీతో పాటు అల్లుడిని కూడా మన ఇంటికి తీసుకొచ్చే. ఆ 3 నెలలు అల్లుడు మనతో పాటే ఉంటాడు. ఏమంటావు అల్లుడు? తప్పకుండా వస్తాను మామయ్య. సిరి డెలివరీ అయ్యేంత వరకు దాన్ని దగ్గరుండి చూసుకుంటారని మాటిచ్చాను.
సిరి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అదే కాక ఆ 3 నెలలు అత్తయ్య చేతి వంటలోని కమ్మదనం, మీ చేతి ముద్దలోని ఆప్యాయత రెండూ నాకు దక్కుతాయి. సరే బావా, వెళ్ళొస్తాం. ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా బావా. మా సిరి సీమంతం ఉండదుగా బావా, అప్పుడు మీరు వద్దన్న 10 రోజులు ముందుగానే వచ్చి మీ ఇంట్లో ఉండేళ్తాం. సరేనా? సరే బావా. ఏమ్మా, వెళ్దామా? మంచిది. వెళ్ళొస్తాం తల్లి. రండి. వస్తామమ్మా. సిరి, వెళ్ళింది మీ అత్తవాళ్ళు కాదు. 90 రోజుల్లో ఒక్కరోజు వెళ్ళిపోయింది. ఇక మిగిలింది 89 డేస్. ఇవాళ మీ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 89 డేస్ సేమ్ టు సేమ్ నువ్వు కూడా ఇలాగే వెళ్ళిపోతావు. సింధు, వెళ్ళిపోయింది ఓన్లీ 1 డేనే. ఇంకా 89 డేస్ ఉన్నాయి. క్యాలెండర్లో నీకు డేస్ మాత్రమే కనపడతాయి, బట్ డే బై డే ఏం జరుగుతుందో ఆ క్యాలెండర్లో కనపడదు సింధు. అంకెను మార్క్ చేసి 1 డే అయిపోయిందని మురిసిపోవద్దు సింధు. మేఘాలు కమ్మినంత మాత్రాన వర్షం పడాలని రూల్ ఏం లేదు. పిడుగు చెప్పి పడదు, ఉరుమొచ్చి మెరవదు. మైండ్ ఇట్.
పిడుగు చెప్పి పడదు, ఉరుమొచ్చి మెరవదు. మైండ్. సరే 91వ రోజున నువ్వు ఈ ఇంట్లో గాని ఊళ్ళో గాని కనపడనీకి ఇల్లేదు. కనపడినావో ఇంకెవ్వరికి కనపడకుండా చేస్తాను. సిరి అన్న మాటలకు అర్థం ఏంటి? 90 డేస్లో ఏం చేయబోతుంది? అసలు ఎందుకు ఈ కండిషన్స్ పెట్టింది? డైవర్స్ ఇవ్వబోతున్నానన్న బాధ సిరిలో ఏమాత్రం కనపడడం లేదు. ఎందుకో చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పిడుగు చెప్పి పడదు, ఉరుమొచ్చి మెరవదు. మైండ్. ఏదో చేయబోతుంది, అందుకే 3 months గ్యాప్ పెట్టింది. ఏం చేయబోతుంది? ఛ! ఎంత ఆలోచించిన విషయం క్యాచ్ అవ్వట్లేదా? ఇటు సిరే అనుకుంటే అటు ఇంద్రనితో ఇంకొక హెడ్ఏక్. 90 days తర్వాత బావకి నాకు మ్యారేజ్ జరుగుతుందని తెలిస్తే ఇంద్రని కన్ఫామ్గా నన్ను చంపేస్తుంది. సిరిని ఇంద్రాన్ని ఇద్దరిని ఎదుర్కొని నిలబడాలంటే ఎవరో ఒకళ్ళ స్ట్రాంగ్ సపోర్ట్ నాకుండాలి. లేదంటే వీళ్ళని ఫేస్ చేయడం కష్టమే. అలా ఎవరున్నారు? ఉన్న ఒక్క సునంద చనిపోయింది. ఇప్పుడెలా? సింధు, ఏంటంటీ? మనిద్దరం కలిసి గుడికి వెళ్ళొద్దాం. దేనికంటీ? నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటే అర్చన చేయిస్తారని మొక్కుకున్నాను. సిరి ఎలాగూ విడాకుల కాగితం మీద సంతకం చేసింది. ఇక మీ పెళ్లికి ఇబ్బందే లేదు. కాకపోతే 3 నెలలు ఆగాలి. నిన్ననే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంద్రాణి వాళ్ళు వచ్చి పడ్డారు కదా, కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే సిరి కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నందుకు ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకుని వద్దాం. పద. కళ్ళు కనపట్లేదా? ఇంకొక్కసారి ఎప్పుడైనా నీ వల్ల మా సిరి బాధపడినట్టు గాని ఇబ్బంది పడినట్టు గాని తెలిసినాదనుకో, కొట్టడాలుండవు, నరికేస్తాను. ఏందేంద్రమ్మా ఆలోచిస్తా ఉండవు? మన సిరి గురించేనా? లేదన్నా, ఆ సింధు గురించి. నాకెందుకో ఆ సింధు ఆడుండడం అంత మంచిది కాదనిపిస్తా ఉండదన్నా. ఏమైనాదేంద్రమ్మా? భోజనాల కాడ మన సిరి మీద సింధుయే కావాలని సాంబార్ పోసినదన్నా. మన సిరంటే ఎందుకో దానికి పడట్లేదన్నా. దాని సూపు చూస్తుంటేనే నాకు ఆ విషయం అర్థం అవుతా ఉండాలి. తన వెనకున్నదెవరో చెప్పకుండానే సునంద చనిపోయినది. అది సింధు ఏమోనని నాకు అనిపిస్తా ఉండదన్నా. దాన్నేమన్నా చేద్దామంటే ఆధారమే లేకుండా పోయినాదన్నా. ఆధారమే దొరుకుంటే
మన సిరిని ఎత్తికెళ్ళి దాచిపెట్టినందుకు ఈ పాటికి ఆ సింధుని సంపేసి ఉండేదన్నా. ఇప్పుడిప్పుడే మన సిరి అత్తారింట్లో అందరితో కలిసి హాయిగా ఉంటుందన్నా. ఈ సమయంలో గొడవలు ఎందుకులే అని ఆగున్నానన్నా. అయినా సుట్టపు సూపుగా వచ్చింది ఒక నెల రోజులో వారం రోజుల్లో ఉండి ఫారెన్ తిరిగి వెళ్ళిపోవాలి గాని అలా పోకుండా ఆడనే ఎందుకుండాదో నాకు అర్థం కావట్లేదన్నా. ఆ సింధు వల్ల మన సిరికి ఏ ప్రమాదం ఉండకూడదన్నా. సిరి సంజయ్లు హాయిగా కాపురం చేసుకుంటా ఉంటే పానకంలో పుడకలాగా మధ్యలో ఆ ఇంట్లో అదెందుకన్నా? ఏం చేద్దాం ఇంద్రమ్మ? సింధు నా ఇంట్లో ఉండనివ్వకూడదన్నా. సింధు ఎక్కడికి వెళ్ళదు. ఆ ఇంద్రానే ఎత్తుకెళ్ళుంటుంది. సింధుని ఎత్తుకెళ్లాల్సిన అవసరం మా అత్తకేంటత్తయ్యా? నీకోసమే, నీ సంతోషం కోసం మీ అత్త ఏమైనా చేస్తుంది కదా. సింధుకి సంజయ్కి పెళ్లి చేస్తోంది, లగ్న పత్రిక కూడా రాయించింది మా అత్త అని మీ అత్తకు చెప్పుంటావు.